క్లాస్లో ఉన్నాము. ఈరోజు 2వ అధ్యాయం. అందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపిక కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు 2వ అధ్యాయం గీతా సారాంశం అని, అంటే గీత యొక్క కంప్లీట్ సారాంశం అంతా కూడా ఇందులో ఉంది. ఆత్మజ్ఞానం, సాంఖ్యయోగం అని కూడా అంటాము. సాంఖ్యయోగము అంటే మరి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అని చెప్పి సాంఖ్యయోగానికి అర్థము. ఓకే, సో ఈ ఆత్మజ్ఞానం మాత్రం ఇక్కడ ఒక్కచోటే ఉంది, ఇంకెక్కడా లేదు. కానీ మిగతా విషయాలు, మనం నేర్చుకోబోయే మిగిలిన విషయాలన్నీ కూడా తర్వాత వివరంగా మళ్ళీ భగవంతుడు, అంటే కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లుప్తంగా చెప్పడం జరిగిందన్నమాట. అది సో సాంఖ్యయోగం ఈరోజు గీతా సారాంశం చూద్దాము. మొట్టమొదటిగా ఇది సంజయ ఉవాచతో ప్రారంభం. మనం చూసాము అర్జున విషాద యోగంలో చివరికి మరి రథంలో శస్త్రాస్త్రాలను విల్లును వదిలి చతికిల పడిపోయాడు, విషీదమైనటువంటి ముఖంతో అని, విషాదవదనంతో, దుఃఖంతో, కంటి నిండా నీటితో మరి ఉన్న అర్జునుడు ఏ రకంగా రథంలో కూలబడ్డాడు అన్నది చూసాం. సో ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడన్నమాట. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం. ఓకే, హరే కృష్ణ. హరిత మాతాజీ మీరు కో-హోస్ట్. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం
ఉవాచ మధుసూదన. సో ఈ రకంగా ఈ రకంగా కృపయావిష్టుడు అంటే దయతో నిండిపోయి అశ్రు పూర్ణ కళ్ళు నిండుగా కన్నీళ్లతో నిండిపోయాయట ఉన్న అర్జునుడిని చూసి అశ్రుపూర్ణాకుల ఈ క్షణం అంటే కన్నీటితో నిండినటువంటి ఆ కన్నులు చూసి విషీదంతం దుఃఖంతో దుఃఖిస్తున్న అర్జునుడిని చూసి ఇదం వాక్యం ఈ మాటలు ఉవాచ పలికారు మధుసూదనుడు అని చెప్పి మధు అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడు అని అర్థం. సో ఇలా దుఃఖంతో కంటి నిండా నీటితో దుఃఖవదనంతో ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడడం ప్రారంభించారట. ఏమంటున్నారో చూద్దాం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. సో ఇలాంటి మరి సమయంలో నీకు ఇటువంటి ఎక్కడి నుండి కుతత్వా అంటే ఎక్కడి నుండి నీకు కష్మలం ఇదం ఈ కల్మషం నీకెక్కడి నుంచి వచ్చింది, ఇదం ఈ వ్యాకులత విషమే సముపస్థితం ఇంత క్లిష్ట సమయంలో నీకు ఇటువంటి కల్మషం ఏమిటి అంటే ఇటువంటి వ్యాకులత ఏమిటి, ఇప్పుడు ఈ సందేహాలన్నీ ఏమిటి, ఒక ప్రక్క ఇలా వేలాది మంది సైన్యం నీ వైపు వాళ్ళు అవతల వైపు వాళ్ళు అందరూ రెడీగా ఉండి యుద్ధం ప్రారంభించే ముందు నువ్వు ఇదంతా మొదలు పెట్టావు, ఈ వ్యాకులత ఏమిటి అని చెప్పి ఇది అనార్య జుష్టం అంటే ఇది గౌరవనీయులైన వాళ్లకు తగదు. నిజంగా ఏది ఎప్పుడు చెయ్యాలి అనేటటువంటి తెలిసిన వాళ్ళైతే ఇలా చెయ్యరు. అస్వర్గ్యం తర్వాత నీకు ఉన్నత లోకాలు కూడా ఉండవు, కలగవు. అకీర్తికరం నీకు అపకీర్తి కూడా వస్తుంది అర్జున. సో నీకు ఇలాంటి క్లిష్ట సమయంలో నీకు ఇలాంటి వ్యాకులత ఏమిటి, నిజంగా గౌరవం జీవిత విలువలు తెలిసిన వాళ్ళు ఇది చేయదగ్గ పని కాదు అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది తెలిసిన వాళ్ళైతే ఇలా చేయరు. మర్యాదస్తులు అన్ని ఏంటి జీవితంలో విలువలు తెలిసిన వాళ్ళు ఇలా చేయరు. ఇది నీకు అస్వర్గ్యం ఉన్నత లోకాలు కలిగించదు, అపకీర్తి కూడా అకీర్తికరం అపకీర్తి కూడా కలిగిస్తుంది అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ భగవానువాచ అంటున్నారు కదా, మరి భగవంతుడు స్వయంగా భగవానువాచని వ్యాస మహర్షి ఆ రకంగానే రాశారు. శ్రీకృష్ణ ఉవాచ అని ఎక్కడా కూడా రాయలేదు. సో భగవంతుడుగానే సంబోధింపబడ్డాడు భగవద్గీత మొత్తంలో కూడా శ్రీకృష్ణుడు. సో అది ఇక్కడ పాయింట్ భాష్యంలో ఇంకొకటి మనకు గుర్తు చేస్తున్నారనమాట. సో మరి భగవంతుడు అంటే పరతత్వాన్ని అర్థం చేసుకోవడం అనే మాట వింటూ ఉంటారు కదా మన వాళ్ళు. బయటకు కాదు లోపల చూడండి, అంతర్గతాన్ని చూడండి అంటే ఏమిటప్ప లోపల చూడటం అని మనకి డౌట్ వస్తుంది. అంటే మరి భౌతిక తత్వాన్ని కాదు, లోపల ఉన్న ప్రతి వాళ్ళల్లో ఉన్న భగవంతుడిని, ఆ ఆత్మతత్వాన్ని, ఆ పరతత్వాన్ని చూడండి. మరి ఆత్మ పరమాత్మలకు ఒకటే లక్షణం అని చెప్పుకున్నాం, ఎందుకంటే పరమాత్మ యొక్క అంశే ఆత్మ కాబట్టి. ఆ సచ్చిత్తానంద తత్వం అనేది ఆత్మతత్వం. అది ఎవరి తత్వం అంటే భగవతత్వం. ఆత్మ భగవంతుడు అంశ కాబట్టి ఆత్మకు కూడా అదే సచ్చిదానంద తత్వం వచ్చిందన్నమాట. సో ఈ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే మనం అంతర్గతంగా తిరగాలి అంటే ఈ బయట ప్రపంచ ప్రలోభాలన్నిటినీ నెట్టగలిగినప్పుడు, ఈ కోరికలు అనే వాటిని తగ్గించుకోగలిగినప్పుడే మనం ఈ ఆత్మ వైపుకి తిరగలుగుతాం. సో ఆ భగవంతుడినైనా ఆత్మతత్వాన్నైనా పరతత్వాన్ని తెలుసుకోవడం అన్న అన్నీ కూడా ఒకటే మీనింగ్. సో ఈ విషయాన్ని తెలుసుకోవడం ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే 3 రకాలుగా ఉంటుంది. కొంతమంది ఏమో ఈ పరతత్వం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ భగవతత్వం ఆకారం లేకపోయినా అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమో పరమాత్మ అందరిలోనూ లోపల
భగవంతుడు ఉన్నారు అనుకుంటారు. ఇంకా కొంతమంది సాకారం అంటే భగవంతుడి రూపంతోనే వాళ్ళు భగవంతుణ్ణి కొలుస్తారు. సో ఈ రకంగా అర్థం చేసుకునే వాళ్ళు 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో భాగవతంలో కూడా దీని గురించి మొదట్లోనే ఒక శ్లోకం ఉంటుంది. వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శవ్యతే. సో పరతత్వం అనేది మరి ఇలా 3 దశల్లో ఉంటుంది. దీని అర్థం అదనమాట. ఇవన్నీ కూడా అభిన్నాలు అంటే వేరు కాదు, అన్నీ కూడా ఒకటే అంటున్నారు. ఈ పరతత్వ దశలు ఏమిటి అంటే మరి బ్రహ్మేతి బ్రహ్మం, పరమాత్మ, భగవాన్ ఇది శవ్యతే, భగవాన్ అని చెప్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. ఇలా 3 రకాలుగా మనుషులు అర్థం చేసుకుంటారు ఈ ఆత్మతత్వాన్నైనా పరతత్వాన్నైనా భగవంతుడినైనా. సో ఆ 3 కూడా ఇలా బ్రహ్మన్ రూపంలో అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ భగవంతుడు అని అలాగూ, తర్వాత ప్రతి వాళ్ళల్లో భగవంతుడు ఉన్నారు ఆ పరమాత్మ అంటూ అలాగూ, ఇంకా కొందరు భగవంతుడి యొక్క రూపం పైన. సో అన్నీ కూడా అభిన్నాలంటే అన్నీ ఒకటే, ఏదైనా ఒకటే అన్నట్లుగా భాగవతంలో అన్నారు. సో ఇవి ఇక్కడ భాష్యంలో సూర్యబింబం, సూర్యకాంతి, సూర్యమండలం అనే ఎగ్జాంపుల్స్తో పోల్చారన్నమాట. సో సూర్యకాంతిని అర్థం చేసుకున్న వాళ్ళు కొంచెం బిగినర్సా, సూర్యబింబాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నత విద్యార్థి, సూర్యమండలంలోకి ప్రవేశించిన వాడు అందరిలోకి ఉన్నతుడు అంటూ ఒక ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంతకీ భాగవతంలో చెప్పింది బ్రహ్మేతి పరమాత్మేతి, బ్రహ్మంగా పరమాత్మగా భగవంతుడిగా 3 రకాలుగా భగవంతుడు తెలుసుకోవచ్చు. సరే, ఇంతకీ శ్లోకంలో ఏం చెప్పారు ఇక్కడ? సో నువ్వు మరి ఇలాంటి స్థితిలో నువ్వు ఈ రకమైనటువంటి సందేహాలు రావడం నీకు కరెక్ట్ కాదు, ఇది గౌరవనీయం కాదు, ఉన్నత లోకాలు రాదు, నీకు అపకీర్తి కూడా వస్తుంది అంటే అప్పుడు అర్జునుడు ఏమన్నాడు? ఇంకా ఏమంటున్నారు చూద్దాం. 3rd శ్లోకాల్లో కూడా భగవంతుడే, ఇది కూడా భగవాను వాచ. క్లైబ్యం స్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. సో పృథక్ కుమార, పతన కారణంగా మరి నువ్వు ఇలా పిరికితనానికి, పతనకారకమైన పిరికితనానికి లొంగిపోబాక. అంటే ఇలాంటి పిరికితనం ఉంటే నీకు ఇప్పుడు పతనమే వస్తుంది. ఎందుకంటే నీ డ్యూటీ నిన్ను చేయనీయకుండా చేస్తుంది, డ్యూటీ చేయకపోతే పాపం వస్తుంది. సో నీవు ఇలా ఈ పిరికితనానికి, ఈ పిరికితనం కూడా ఎటువంటిది? నీ పతనానికి కారణమయ్యేటటువంటి పిరికితనానికి లొంగిపోకు. మరి పాఠ అంటే పృథక్ కుమార అర్జున, ఏతత్ అంటే ఇది, త్వయి నీకు, నా నా ఏతత్ అన్నారు కదా, ఆ నాని ఇక్కడ నా ఉపపద్యతే తగినది కాదు. ఉపపద్యతే అంటే తగినది, నా ఉపపద్యతే అంటే ఆపోజిట్, తగినది కాదు. ఏమి తగింది కాదు? నీకు ఈ పిరికితనం తగదు అంటున్నారన్నమాట. క్షుద్రం అంటే తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యం మరి త్యక్త వదిలిపెట్టు, ఉత్తిష్ట లే, పరంతప శత్రువులను భయపెట్టే అర్జున అని చెప్పి అంటున్నారు. పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడు, భయపెట్టేవాడు అని అర్థం. సో ఈ క్షుద్రమైన హృదయ దౌర్బల్యం, ఈ తుచ్చమైనటువంటి హృదయ దౌర్బల్యం త్వక్త్వ వదిలిపెట్టి లేచి నిలబడు, ఉత్తిష్ట పరంతప అంటున్నారనమాట. సో ఇలాంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలి వెంటనే లెమ్ము. సో పృథ అని ఎందుకన్నారు అంటే మరి వసుదేవుడి సోదరి ఈవిడ కుంతీదేవి కాబట్టి పృథ. అర్జునుడికి కృష్ణుడికి అలా బాంధవ్యం కూడా ఉన్నది కదా, మరి ఆవిడ మేనత్తే కదా కుంతీదేవి. సో నువ్వు ఇలా యుద్ధం చేయకపోతే నువ్వు పేరుకు మాత్రమే క్షత్రియుడు, అలాగే బ్రాహ్మణుడు ఉన్నాడంటే పాపం చేశాడు అంటే అతని పేరుకే బ్రాహ్మణుడు. సో ఈ పని బ్రాహ్మణుడు చేయకూడదు అని క్షత్రియుడు చెయ్యాలి అంటూ చెప్తున్నారనమాట భాష్యంలో. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చెయ్యాలి.
సో నీకు ఇటువంటి సమయంలో ఈ హృదయ దుర్బలత ఏమిటి అన్నప్పుడు ఇక అర్జునుడు ఏమంటున్నాడు, అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఏ విధంగా నేను ఈ ద్రోణుణ్ణి మరియు మధుసూదన, భీష్ముణ్ణి మరియు ద్రోణుణ్ణి మధుసూదన అని సంబోధిస్తూ ఏ విధంగా నేను ఇషుభి ప్రతియోత్స్యామి, నేను ఈ బాణాలను వాళ్ళ మీద వేయగలను, వాళ్ళని బాణాలతో ఎదుర్కోగలను. పూజార్హులు కదా వరిసూదన అంటే శత్రువులను సంహరించేవాడా శ్రీకృష్ణ అని చెప్పి సంబోధిస్తూ అడిగాడన్నమాట. సో శత్రు సంహార మధుసూదన, ఈ పూజార్హులైన ఈ భీష్మద్రోణులను నేను ఏ విధంగా బాణాలతో వాళ్ళను ఎదుర్కోగలను అని చెప్పి అది అర్జునుడి యొక్క మీమాంస. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భూనీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురువున హత్వ, గురువుని చంపి మరి ఈ మహానుభావులను, అలాగే శ్రేయోభోక్తం మరి ఏమి ఉత్తమం ఈ అనుభవించటం, భైక్ష్య మహీలోకే. సో ఈ లోకంలో మరి గురువుని చంపి ఇది అనుభవించడం కంటే ఈ భిక్షమెత్తి జీవించడం భైక్ష్యం అపీహలోకే. సో భిక్ష అయినా సరే ఈ లోకంలో చేసి ఉండడం ఉత్తమం అంటున్నాడు అన్నమాట. సో శ్రేయస్కరం, అదే ఎక్కువ శ్రేయస్కరం. వీళ్ళని చంపడం కంటే భిక్షమెత్తి జీవించడం ఎక్కువ శ్రేయస్కరం ఈ గురువుల్ని చంపడం, పెద్దవాళ్ళని చంపడం కన్నా. హత్వార్థ కామాంస్తు, సో ఇలా మరి వీళ్ళందరినీ చంపి లాభం కోరుకోవాలి, ఏదో రాజ్యం అనుభవించడం కోసం వీళ్ళని చంపి మరి నేను ఈ రకంగా చంపడం కంటే కూడా భిక్షమెత్తుకుని ఉండడం ఈ లోకంలో ఎక్కువ ఉత్తమం అంటున్నాడు. గురువునిహైవ, సో అంటే గురువును ఇహ ఈ లోకంలో ఏవ తప్పనిసరిగా మరి భూనీయ అనుభవించాలనుకోవడం భోగాలను, రుధిర ప్రదిగ్ధాన్ అంటే వాళ్ళ రక్తంతో మలినమైనటువంటి ఈ మేము సమస్తము కూడా రక్త పంకిలం అవుతుంది. మేము గనక ఈ రకంగా భోగించాలనుకుంటే పెద్దవాళ్ళందరినీ చంపి, కాబట్టి దానికంటే భిక్ష ఎత్తుకుని ఉండడం ఉత్తమం. గురువులు మహాత్ముల జీవితాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి జీవించడం శ్రేయస్కరం. ప్రాపంచిక లాభాన్ని కోరుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళందరూ ఏదో రాజ్యం కావాలనుకున్న వీళ్ళందరూ వాళ్ళు కూడా ఈ లాభాల వల్ల ఏదో మరి కోరుకోవచ్చు, కానీ వాళ్ళంతా పెద్దవాళ్ళే. వాళ్ళని వధించినప్పుడు మేము అనుభవించేదంతా కూడా రక్త పంకలమే అవుతుంది. అదే మేము అనుభవించే రాజ్యం కూడా రక్త పంకిలం అంటున్నాడు. రుధిర ప్రదిగ్ధాన్, రక్తంతో మలినమైనటువంటి రాజ్యం అవుతుంది మేము అనుభవించే రాజ్యం కూడా అంటున్నాడు అన్నమాట. సో గురువు మరి హేయమైన కార్యాలు చేస్తూ విచక్షణ కోల్పోతే గురువును కూడా వదులుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే మరి దుర్యోధనుడు ఆర్థిక సహాయం కోసం అని ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు భీష్మ ద్రోణులు ఇద్దరు కూడా మరి ఆర్థిక సహాయం కోసమనే కాకపోయినా మరి ఆయన పోషిస్తున్నాడు రాజు. మరి ఉద్యోగం తీసుకున్నప్పుడు మనం ఆ ఉద్యోగం ఇచ్చిన యజమానికి మరి ఆయన చెప్పిన విధంగా చేయడం పద్ధతి అనేటటువంటి ఒక ప్రిన్సిపల్తో, ఆదర్శంతో వాళ్ళు తప్పని తెలిసి కూడా వాళ్ళు మరి దాన్ని ఖండించలేక చివరికి ఆ తప్పును వాళ్ళు కూడా చేయడానికి సిద్ధపడ్డారు. అది ఇక్కడ పాయింట్ అన్నమాట. మరి తెలిసి కూడా అంటే వాళ్ళు ఒక సిద్ధాంతం ప్రకారం ఉన్నారు, నిజమే ఈయన మనకు ఉద్యోగం ఇచ్చాడు, ఈయన కింద మనం పనిచేస్తున్నాము అని ద్రోణాచార్యుడు మరి తప్పక, ఆయన కావాలని కాదు, ఆయనకి పాండవుల పట్ల ఎప్పుడు ప్రేమ, ఎస్పెషలీ అర్జునుడు ఆయనకి ప్రియ శిష్యుడు కూడా అయినప్పటికీ
తను పనిచేస్తున్నది ఈయనకి కాబట్టి మరి ఇక నేను ఆయన కింద పనిచేయాలి అనేటటువంటి ఆదర్శం వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఎక్కడైనా అన్యాయం అనేది ఉన్నప్పుడు మనం ఆ పక్షాన ఉండకూడదు అనేది వాళ్ళు ఆదర్శాన్ని ఫాలో అవ్వకుండా దీన్ని ఫాలో అవ్వడం జరిగింది. ద్రోణుడేమో ఫైనాన్షియల్ ఆర్థికంగా కాకపోయినా ద్రోణుడు తను ఈ సామ్రాజ్యాన్ని తను ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను అనేటటువంటి మాట ఒకటి ఇవ్వడం వల్ల ఈ కురు సామ్రాజ్యం, మరి ఆ టైంలో కురు సామ్రాజ్య రాజులు ఎవరైతే వాళ్ళకి తను అండగా ఉంటానన్నాడు కాబట్టి ఇది తప్పని తెలిసిన ఆయన కూడా అక్కడే ఉండడం జరిగింది. సో అది అది ఇక్కడ భాష్యంలో చెప్తున్నారనమాట. సో మరి వాళ్ళు ఇట్లా తప్పని తెలిసినా కూడా అవతల పక్షంలో ఉండడం అన్నది. సో ఇది ఈ అర్జునుడేమో ఈ రకంగా వాళ్ళందరినీ చంపి ఏమి శ్రేయస్కరం, మేము రక్త పంకిలమే కదా ఆ రాజ్యం అనుభవించాలన్నా కూడా అని చెప్పి అర్జునుడు అంటూ నైతద్విద్మకతరన్నో గరీయో యద్వా జయేమయది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామస్ తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్ర. సో వాళ్ళని జయించడం ఉత్తమమా లేదా జయింపబడటం ఉత్తమమో మాకు అర్థం కావడం లేదు. వాళ్ళని జయించాలా, వాళ్ళతో మేము జయింపబడాలా? ధృతరాష్ట్ర తనయుల్ని చంపామి అనుకో, అప్పుడు ఇక మేము జీవించి ఉండడం కూడా వ్యర్థం. మరి వాళ్ళందరినీ చంపి నా పెద్ద తండ్రి కుమారుడిని ఇక మేముంటే ఏమి లాభం? వాళ్ళందరినీ చంపి అయినా కూడా వాళ్ళు ఇప్పుడు మరి యుద్ధ రంగంలో మా ఎదుట ఉన్నారు వాళ్ళంతాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ యుద్ధం చేయడం క్షత్రియుల ధర్మం అయినా కూడా అనవసర హింసకు కారణమయ్యే ఈ యుద్ధం చెయ్యాలా? ఈ యుద్ధాన్ని లేకపోతే ఈ యుద్ధాన్ని వదిలిపెట్టి భిక్ష పైన జీవించాలా అని అర్జునుడికి అర్థం కావటం లేదని అని చెప్పి చెప్తున్నా. అంటే ఇంతకు ముందు శ్లోకాలు అన్నాడు కదా, దీనికంటే మాకేమీ లేకపోయినా పర్వాలే, భిక్షెట్టి జీవించడం బెటర్. మరి వాళ్ళకి ఏదీ లేదు, ఒక్క అంగుళం కూడా ఇవ్వనన్నాడు. సో లిటరల్లీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. మరి సో వాళ్ళు జీవనం సాగించాలి అంటే మరి వాళ్ళకి ఏదీ లేదు. సో తప్పక వాళ్ళు యుద్ధానికి రావడం జరిగింది. కానీ వీళ్ళందరినీ ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ అసలు ఎలా చంపడం? వీళ్ళని చంపొచ్చే రాజ్యం కంటే ఇలా ఏమీ లేకపోయినా ఏ భిక్ష ఎత్తుకుని జీవించడం శ్రేయస్కరం అంటున్నాడు అన్నమాట. సో మరి అసలు వాళ్ళని జయించాలా, మేము వాళ్ళతో మేము జయింపబడాలా? అసలు ఏం జరుగుతుంది? మేము గనక ఈ యుద్ధం చేయలేకపోతే ఈ ధృతరాష్ట్ర పుత్రులందరినీ ఎలా చంపాలి మరి అని చెప్పి అర్జునుడు ఇలా మీమాంసలో ఉన్నాడు. ఇంకా కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్యం అనే దోషంతో ఇప్పుడు మరి నేను స్వధర్మం అంటే ఏమిటో తెలియని అయోమయంలో పడిపోయాను. హతస్వభావ అంటే నా యొక్క సెన్స్ అంతా పోయింది, ఆలోచించే ఈ విచక్షణ ఏమి తెలియడంలే, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది నాకు అర్థం కావడం లేదు. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను. హతస్వభావం అంటే ఇక నా మైండ్ పనిచేయడం మానేసింది, నాకు ఈ విచక్షణ తెలియడం లేదు. పృచ్ఛామి త్వాం, చెప్పు నువ్వే, త్వాం నువ్వు చెప్పు, పృచ్ఛామి అంటే అడుగుతున్నాను నిన్ను, ధర్మ సమ్మూఢ చేత, నా ధర్మం ఏమిటో తెలియని మూఢత్వంలో ఉన్నా, కన్ఫ్యూజన్లో ఉన్నాను కాబట్టి నిన్ను అడుగుతున్నాను. ఈ ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నాడట? కార్పణ్య దోషం అనేటట ఈ మమకారం అనే దోషంతో స్వభావం మొత్తం కూడా పోయింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆలోచించే శక్తి నశించింది. ఈ ధర్మం ఏమిటో తెలియని కన్ఫ్యూజన్లో పడిపోయాను ఈ మమకార దోషంతో. సో నువ్వే చెప్పు, ఏం చెప్పమంటున్నాడు? యచ్ఛ్రేయస్య, ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా బ్రూహి చెప్పు, నువ్వు మే నాకు, తన్మే అంటే నువ్వు నాకు. సో ఈ సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం ఏమిటంటే చాలా తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం చెప్పొచ్చు. సో బ్రూహి తన్మే, నిశ్చితం బ్రూహి తన్మే, నిశ్చయంగా నువ్వే నాకు చెప్పు. శిష్యస్తేహం, శిష్యుడను తే
నీకు అహం నేను నీ శిష్యుడను అన్నది 5 అక్షరాల్లో చెప్పేశారు. శిష్యస్తేహం, నేను నీ శిష్యుడను, షాధి ఉపదేశించు, మాం నాకు, త్వాం నువ్వు, ప్రపన్నం శరణు వేడుతున్నాను, నేను నీ శిష్యుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను, నాకు ఉపదేశించు, ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా నీవే నాకు చెప్పు, ఎందుకంటే నేను నీ శిష్యుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 మాటలు అనే వరకు భగవంతుడు ఏమన్నారు, ఇదేమిటి ఇలాంటి క్లిష్ట సమయంలో నీకు ఇలాంటి వ్యాకులత, మరి ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇది అనార్యజిష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అన్నారు, కానీ ఇంకా భగవద్గీత చెప్పలే. ఎప్పుడైతే నేను నీ శిష్యుడను, నిన్ను శరణు వేడుతున్నాను అన్నాడో అప్పుడు భగవద్గీత చెప్పడం ప్రారంభించారు. అంటే భగవద్గీత వినడానికి ఏమిటి అర్హతలు అంటే ఆ రకమైన శరణాగత తత్వము, విశ్వాసము, శిష్యుడు ఎలా ఒక గురువు దగ్గర వచ్చి వినయంగా అడగాలో అవి అవసరము అని మనకు అర్థమవుతుంది. సో ఈ శ్లోకంలో మీనింగ్ మళ్ళీ చూస్తే, ఇక ఆత్మన్య దోషం కారణంగా నా స్వధర్మం ఏమిటో తెలియని మోహం, హతస్వభావం అంటే నాకు ఇక ఏది విచక్షణ పోయిందన్నట్టుగా మోహంలో పడిపోయాను, శాంతి కోల్పోయాను, ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని నిన్ను అడుగుతున్నాను, నేను నీ శిష్యుడను, శరణాగతుడను, దయచేసి నాకు షాధి ఉపదేశించు అని అడిగాడు అన్నమాట చివరికి. సో అర్జునుడు ఈ రకంగా అడగడం జరిగింది. చివరికి నాకేం చేయాలో అర్థం కావడం లేదు, నీవే చెప్పవలసింది. సో నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణం అవాస్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణం అపి చాధిపత్యం. సో నహి ప్రపశ్యామి, నాకేమీ అర్థం కావడం లేదు. ప్రపశ్యం అంటే చూడటం అని, ఇక్కడ నేను చూడలేకపోతున్నాను అంటే నాకు అర్థం కావడం లేదు అని అర్థం. మమ అపనుద్యాత్ అంటే మరి నా యొక్క దుఃఖం తొలగించేది, ఇంద్రియాలను శోకింపజేసే ఈ శోకాన్ని ఏ రకంగా తొలగించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణం, సో నా యొక్క ఇంద్రియాల యొక్క ఈ శోకం ఎలా ఉపశమనం చెందుతోంది, ఎలా తగ్గించుకోవాలో నాకు అర్థం కావడం. అంటే నేను ఇప్పుడు అంత దుఃఖంతో అనిపిస్తోంది నాకు మనసు. ఇప్పుడు ఈ దుఃఖాన్ని ఎలా ఉపశమనం చేసుకోవాలనేది కూడా నాకు తెలియడం లేదు. మరి దేవతలు స్వర్గాధిపత్యంలాగా సంపత్ సమృద్ధమును అంటే శత్రురహితమైన ఈ రాజ్యాన్ని ధరిత్రిపై నేను సాధించిన ఈ భూమి మీద నేను ఈ శోకాన్ని తగ్గించుకోలేను. అవాస్య భూమావ సపత్నం వృద్ధం, సో ఈ ధరిత్రిపై నేను మరి శత్రువులందరినీ చంపితేనే కదా రాజ్యం వచ్చేది. అప్పుడు శత్రువులు లేని రాజ్యం వస్తుంది నిజమే, కానీ నేను ఈ ధరిత్రిపై అటువంటి శత్రువులు లేని రాజ్యం వచ్చినా కూడా నేను ఇక దేవతలకు గనక స్వర్గాధిపత్యం ఎలా ఉంటుందో ఈ భూమండలం అంతా కూడా మాకు శత్రువులు అనేది లేకుండా మరి వాళ్ళ చేతిలోకి వస్తుంది, అందరూ శత్రువుల్ని వధించగలిగితే. అయినప్పటికీ కూడా నేను ఏమాత్రం ఇక్కడ సంతోషంగా ఉండలేను. ఈ దుఃఖాన్ని ఎలా తగ్గించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మరి స్వర్గాధిపత్యం లాంటి ఈ గొప్ప రాజ్యం, శత్రువులు లేని రాజ్యం ఈ భూమండలం మీద తెచ్చుకోగలిగినా కూడా ఈ శోకం మాత్రం నేను తగ్గించుకోలేను. ఎంతటి రాజ్యం వచ్చినా నాకు ఈ శోకం తగ్గదు. ఇందాకే ఫస్ట్ చాప్టర్లోనే అన్నాడు కదా, నా కాంక్షే విజయం కృష్ణ, నా సుఖం నా రాజ్యం చ, నాకు విజయం వద్దు, సుఖాలు వద్దు, రాజ్యం వద్దని అదే చెప్తున్నాడు. ఇంత గొప్ప స్వర్గం లాంటి శత్రువులు లేని రాజ్యం వచ్చినా నాకు ఈ దుఃఖం తగ్గే మార్గం ఏమిటో తెలియడం లేదు అని అంటున్నాడు. సో ఇదంతా అర్జునుడు ఈ రకంగా దుఃఖంగా చెప్తున్నప్పుడు సంజయుడు ఏమంటున్నాడు, సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్స్యైతి గోవింద
ముక్త్వా తూష్ణీం బభూవః. సో ఈ రకంగా పలికి ఋషికేశుడైన అర్జునుడితో ఋషికేశుడైన శ్రీకృష్ణుడితో గుడాకేశుడైన అర్జునుడు మరి పరంతప అంటే శత్రువులను తప్పింపజేసే అర్జునుడు, గుడాకేశుడు రెండు రకాలుగా అర్జునుడిని సంబోధించాడు సంజయుడు. సో గుడాకేశుడు అంటే ఏం చెప్పుకున్నాం? నిద్రను అంటే అజ్ఞానాన్ని, చీకటిని, తమో గుణాన్ని జయించిన వాడు. కాబట్టి గుడాకేశ అనే పేరు అర్జునుడికి వచ్చింది. సో ఋషికేశుడు అంటే ఇంద్రియాలను నియంత్రించగలవాడు. ఓకే, సో ఇదంతా మీకు తెలిసిందే కదా. సో నయోత్స్య ఇతి గోవింద, ఇక నేను ఇది చెయ్యలేను గోవింద అని చెప్పి ముక్త్వా తూష్ణీం, ఇక మౌనంగా ఉండిపోయాడు అని చెప్పి చిత్రంలో చూపిస్తున్నారు. సో నయోత్స్య ఇతి గోవింద, నేను యుద్ధం చెయ్యను గోవింద. ముక్త్వా అని చెప్పి ఉక్త్వ పలికి, గోవిందం ఉక్త్వ పలికి కృష్ణుడితో తూష్ణీం బభూవ అంటే మౌనం వహించాడు ఇక అంటున్నాడు. సో శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఈ విధంగా పలికి శ్రీకృష్ణుడితో గోవింద ఇక నేను యుద్ధం చేయలేను. ఏం చెప్పాడు కారణాలన్నీ? ఇంత గొప్ప వాళ్ళని చంపి నేను వాళ్ళని బాణాలతో ఎదుర్కొని ధృతరాష్ట్రపుత్రులను చంపి స్వర్గాధిపత్యం లాంటి శత్రువులు లేని రాజ్యం వచ్చినా కూడా నేను ఎలా సుఖంగా ఉండగలనో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళందరినీ చంపితే వచ్చే ఈ పాప పంకిలమే కదా అని ఇవన్నీ చెప్పి గోవింద నేను యుద్ధం చేయను అని చెప్పేసి మౌనంగా ఉండిపోయాడు అని ఇక్కడ చెప్తున్నారు. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. సో ఎప్పుడైతే ఈ అతనితో పలికారట ఋషికేశుడైన శ్రీకృష్ణుడు, ప్రహసన్నివ అంటే నవ్వుతున్నట్లుగా చిన్నగా నవ్వుతూ, భారత అంటే ఇక్కడ ధృతరాష్ట్రుని భారత అని సంబోధిస్తున్నాడు, సంజయుడు మాట్లాడుతున్నాడు కదా. సో భరత వంశస్థుడా ధృతరాష్ట్ర, ఇటువంటి అర్జునుని చూసి ఋషికేశుడైన శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతున్నట్లుగా సేనయోర్ ఉభయోర్ మధ్య రెండు సైన్యాల మధ్యలో విషీదంతం ఇదం, సో దుఃఖంతో కూర్చున్న అర్జునుడిని చూసి ఇదం వచః ఈ మాటలు పలికారు. రెండు సైన్యాల మధ్యలో శ్రీకృష్ణుడు నవ్వుతున్నట్లుగా ఆ సమయంలో దుఃఖితుడైన అర్జునుడితో ఇలా మాట్లాడడం ప్రారంభించారు. సో వీళ్ళిద్దరు మరి స్నేహితులు. శ్రీకృష్ణుడు నవ్వుతున్నారు అంటే ఇక్కడ రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు ఆ నవ్వుకి. ఇక్కడ స్నేహితుడు శిష్యుడిగా మారటానికి నేను నీ శిష్యుని నిన్ను శరణ వేడుతున్నాను అంటాడు కదా. మరి అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉండేవారు, చాలా క్లోజ్గా వేళాకోళాలు జోక్స్ వేసుకుంటూ. మరి అలా ఉన్న అర్జునుడు ఇలా అన్నందుకు చిన్నగా నవ్వుతున్నారు అని చెప్పి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. ఆ తరువాత ఇంకొక రకంగా కూడా అర్జునుడు అన్నీ తనకే పాపపుణ్యాలు తెలిసినట్లుగా డిసైడ్ చేసేసి ఇది తప్పు ఇది ఒప్పు అని అన్నీ చెప్పేస్తున్నాడు కదా. మరి సో దానికి కూడా పూర్తిగా నీకు విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు అనే రీజన్తో కూడా ఆ చిన్నగా నవ్వు అనేది ఉన్నది అని చెప్పుకోవచ్చు. బట్ అలా భగవంతుడు చిన్నగా నవ్వుతూ ఇలా అంటున్నారనమాట. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇంకా మొదలు పెట్టారు. ఎప్పుడైతే నేను నీ శిష్యుణ్ణి శరణ వేడుతున్నాను అన్నాడో అప్పుడు ఆత్మజ్ఞానంతో ప్రారంభించారనమాట. ఈ జ్ఞానం చెప్పడం అర్జునుడికి భగవద్గీత స్టార్టింగే ఆత్మజ్ఞానం. సో భగవంతుడు అశోచ్యానన్వశోచస్త్వం అంటే శోకించని దానికోసం నువ్వు శోకిస్తున్నావు. మరి ఇంకా ప్రజ్ఞావాదాంశ భాషసే, ఎంతో ప్రజ్ఞతో చాలా నేర్పరితనంతో ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నావు, వాదిస్తున్నావు. ఇది ఇలాగూ చంపితే పాపం, వాళ్ళని చంపి నేను ఎలా ఈ రక్త పంకిలం అవుతుంది, నేను ఎలా అనుభవించాలి, పాపమే కదా వచ్చేది, కుల 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 విధ్వంసం జరుగుతుంది, వంశనాశనం, ఇవన్నీ చెప్తున్నావు. ఎంతో వాదాలు చాలా ప్రజ్ఞతో మంచి వాదం ఆర్గ్యూ చేస్తున్నావు. గత సూన అగత,
గత సు అగత. అంటే గతించిన వాళ్ళ కోసమైనా, అగత ఉన్న వాళ్ళ, గతించని వాళ్ళంటే ఉన్న వాళ్ళ కోసమైనా కూడా కూడా నాను శోచంతి పండిత, పండితుడు అంటే వివేకవంతుడు శోకించడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. గతించిన వాళ్ళు ఇలా మనుషులు పోవచ్చు, ఉన్న వాళ్ళకి కొంతమంది మరి కష్టాల్లో ఉండొచ్చు. తెలివైన అంటే వివేకవంతుడు మరి ఈ పండితుడు అనుకోవచ్చు. ఇక్కడ ఇతను నిశ్చలంగా ఉన్నాడు. అదేమిటబ్బా, మనుషులు పోతే బాధపడిన వాళ్ళు బెటర్ అంటారేమిటి, మనుషులు పోతే బాధ ఉండదా, వీడు ఏ ఫీలింగ్ లేదు, జాలి కూడా లేదని మనం అనుకుంటాం. కానీ అతను జాలి లేనివాడు కాదు, అతను జ్ఞానం ఉన్నవాడు కాబట్టి అతను తెలుసుకోగలడు. ఉన్నవాళ్ళైనా పోయిన వాళ్ళైనా ఏదైనా వాళ్ళు శోకించరు అంటే వాళ్ళ గురించి ఆలోచించరు, పట్టించుకోరని కాదు. వాళ్ళందరి పట్ల కరుణతో ఉంటారు. కానీ వాళ్ళు పోయినా ఉన్న వాళ్ళు ఆత్మతత్వాన్ని చూస్తున్నారు, కానీ వాళ్ళు మరి ఈ భౌతిక శరీర తత్వాన్ని చూడడం లేదు. సో అందుకని పోయిన వాళ్ళ కోసమైనా, వివేకవంతులు ఉన్నవారి కోసమైనా వాళ్ళు దుఃఖించరు అనే మాటకు అర్థం అది. మనమేమో మొట్టమొదటి విన్నప్పుడు ఇదేమిటబ్బా, వీళ్ళెవరు పోయిన వాళ్ళ కోసం దుఃఖించని వాళ్ళు వివేకవంతులు ఎలా అవుతారు, ఆ మాత్రం ఫీలింగ్ లేని వాళ్ళు అని మనకు డౌట్ వస్తుంది. కానీ వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ జ్ఞానం ఏమిటి అనేది మరి మనం ముందు ముందు చూస్తాం. వాళ్ళు స్థితప్రజ్ఞులు, శుద్ధ భక్తుల లక్షణాలు చూసాం. శత్రుమిత్రుల్ని సమంగా చూసేవాడు, మట్టి రాయి అయిన బంగారం అయిన ఒక రకంగా చూసేవాడు. మరి అందరికీ కూడా వినయ విధేయతలతో అందరి శ్రేయస్సును కోరుకునేవాడు. కానీ మరి ఉన్నా లేకపోయినా ఈ శరీరం ఆత్మ ఎక్కడికి పోదని అతనికి తెలుసు. కాబట్టి ఇది భౌతిక శరీరం, ఇది తాత్కాలికం, ఇది మారుతూ ఉంటుంది, ఆత్మతత్వం ఎక్కడికి పోదు అన్నది అతనికి తెలుసు. కాబట్టి అతను దుఃఖించడు అన్నది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో అది నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు ఆత్మని గురించి చెప్తారు. కొన్ని శ్లోకాస్ మనం చూస్తాం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సో మరి ఉన్న వాళ్ళ కోసం పోయిన వాళ్ళ కోసం వివేకవంతులు దుఃఖించరు అంటున్నారు. ఇక్కడ నేను గాని అహం, నేను గాని మరి త్వా నువ్వు గాని మరి ఈ రాజులందరూ కూడా జనాధిప లేని సమయం అనేది లేదు. ఇక ముందు కూడా ఇక్కడ ఉన్న చూపిస్తున్నారు, నేనైనా నువ్వైనా ఇక్కడున్న రాజులైనా లేని సమయం అనేది లేదు. ఇక ముందు కూడా మనం భవిష్యత్తులు నా భవిష్యామహ ఉండకుండా ఉండం, భవిష్యత్తులో సర్వే మన అందరం కూడా వయమతం అంటే సర్వే వయం అంటే మన అందరం కూడా ఇక ముందు ముందు కూడా ఉండకుండా ఉండము. సో నేనైనా మరి నువ్వైనా అలాగే ఇంతకు ముందు లేని సమయం అనేది లేదు. అలాగే ఇక్కడున్న రాజులు అందరూ కూడా ఎప్పుడూ ఉన్నారు. నేనైనా నువ్వైనా రాజులైనా ఇక్కడ నిలిచి ఉండే సమయం ఏది లేదు. అలాగే భవిష్యత్తులో కూడా మనం తప్పకుండా ఉంటాం, ఉండకుండా ఉండం. ఏమిటబ్బా ఇలా అంటున్నారు, ఎప్పుడు ఇంతకు ముందు ఉన్నాం అంటున్నారు, ముందు ముందు కూడా ఉంటామంటున్నారు, మరి మనం ఉండే టైం కొంతే కదా అనే డౌట్ వస్తుంది కదా. సో ఇక్కడ అర్థం ఏమిటి అంటే అది ఆత్మతత్వం గురించే మాట్లాడుతున్నారు. ఈ శరీరం వేస్ట్, ఇది ఎలాగూ పర్మనెంట్ కాదు, దీనిని గురించి కాదు, మనం ఆత్మ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని ఇక్కడ మనకి అది అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ శ్లోకాలో ఇంకా ఇది మరి ఇంపార్టెంట్ శ్లోకాన్ని, అన్ని ఇంపార్టెంట్ శ్లోకాసే, బట్ ఈ ఆత్మతత్వం గురించి ఇది ఇంకా క్లియర్గా చెప్తోంది అన్నమాట. ఆత్మ గురించి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ ఈ దేహంలో ఉంటాడు. ఏ రకంగా అయితే ఈ దేహంలో ఉన్న దేహధారి ఆత్మ మరి దేహం కౌమార్యం యవ్వనం జర అంటే వృద్ధాప్యం దాటుకుంటూ మారిపోతూ ఉంటుందో మన శరీరం, అలాగే ఆత్మ శరీరం శిథిలమైనప్పుడు, దేహాంతరమైనప్పుడు, దేహం అంతమైనప్పుడు మరి వేరే శరీరంలోకి వెళ్తుంది. ధీరస్తత్ర ధీరులు ఈ విషయంలో నా ముఖ్యతి
వాళ్ళు కలవరపడరు, వివేకవంతులు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ దేహం ఏ విధంగా అయితే ఈ దేహంలో దేహదారి ఎలా అయితే ఈ దేహంలో మనం కౌమార్యం, యవ్వనం, మరి వృద్ధాప్యం చూస్తూ మారిపోతూ ఉంటుందో తథా ఆ రకంగా మరి దేహాంతర ప్రాప్తి, ఇంకొక శరీరాన్ని పొందటం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ధీరస్తత్ర, ధీరుడు ఈ విషయంలో ఎప్పుడు మోహాన్ని చెందడు. సో మనకి ఇట్లా బాల్యం, యవ్వనం మారిపోతూ ఉంటుంది కదా. పుట్టినప్పుడు ఎలా ఉంటాం? చిన్నగా ఉంటాం. క్రమేణా శరీరం పెరుగుతుంది. యవ్వనం, మరి కౌమార్యం, యవ్వనం, తర్వాత వృద్ధాప్యం మారిపోతూ ఉంటుంది. శరీరం ఎప్పుడు ఒకలా ఉండదు. ఆత్మ లోపలుండి చూస్తూ ఉంటుంది. ఈ శరీరం ఎప్పుడైతే శిథిలమై పోతుందో వెంటనే వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ మార్పును గురించి ధీరుడు మోహం చెందడు. కాబట్టి అతనికి తెలుసు ఈ శరీరం టెంపరీ, ఆత్మ ఈ శరీరం ఉన్ననాళ్ళుండి ఈ శరీరం శిథిలమైనప్పుడు వేరే శరీరంలోకి వెళ్తుంది అన్నది అతనికి తెలుసు. కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ టైం మనకి ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. ఈ శరీరం అంటే టెంపరీ అని, ఆత్మ పర్మనెంట్ అని, మనం పర్మనెంట్గా ఉన్న ఈ ఆత్మ కానీ ఈ శరీరం కాదని. ఈ టెంపరీ శరీరం దేంతో తయారైంది అంటే ఇక్కడ పంచభూతాలతో తయారైంది. ఇది మరి భగవంతుడి భౌతిక శక్తి అని చెప్పుకున్నాం కదా. పంచభూతాలంటే మరి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మరి అందుకే సచ్చిదానంద తత్వం. మరి మనం ఈ శరీరం టెంపరీ కాబట్టే మనం నేను శరీరం అని ఎప్పుడు అనం. మరి మనం ఎప్పుడన్నా నా శరీరం, నా ముక్కు, నా కళ్ళు, నా చేతులు, నా కాళ్ళు అంటూ ఉంటాం. ఇక్కడ ఈ కురవాడు మనకి చూపిస్తున్నారు అతని యొక్క శరీరము, అందులో ఉన్న పార్ట్స్. అయితే మనం ఆ పార్ట్స్ని చెప్పాలి అంటే ఏం చెప్తాము? నా కళ్ళు అంటాం, నా చెవులు అంటాం, నా చేతులు అంటాము, నా కాళ్ళు అంటాం, నా శరీరం అని కూడా అంటాం. అంతేగాని నేను శరీరం అనం. సో ఆ నా అనేది ఎవరు? నా యొక్క శరీరం అంటున్నాం. ఆ నా ఎవరు? అదే లోపలున్న ఆత్మ అని చెప్పి ఆ ఆత్మే సచ్చిదానంద తత్వం, దానికి చావు లేదు అని చెప్తున్నారు. సో ఒక శరీరం ఆత్మ లేనిది ఎలా పనిచేస్తుంది? కార్ లేని డ్రైవర్ లాగా మరి పనిచేయదు. అలాగే పంజరంలో పక్షి కింద కూడా చెప్పొచ్చు, పైకి శరీరం ఉంది, లోపలి ఆత్మ ఉన్నది, అది మరి వీటన్నిటితో కప్పబడింది అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ శ్లోకాలు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. సో మాత్రాలు అంటే ఇంద్రియాలు. మాత్రాలు స్పర్శ వల్ల అంటే ఇంద్రియాలతో కాంటాక్ట్ వల్ల కౌంతేయ నీకు సుఖ దుఃఖాలనే ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అవి ఎలాంటివి అంటే చలికాలం, శీత ఉష్ణ, చలి వేడి లాంటివి. అంటే చలికాలం, వేడికాలం, సమ్మరు, శీతాకాలం, వేసవకాలం లాంటివి. ఎందుకు? ఆగమాపాయనో నిత్యం వస్తూ పోతూ ఉంటాయి. మరి అంతే కదా. ఈ చలికాలం కానీ ఎండాకాలం కానీ ఎప్పుడూ ఉండదు. వస్తుంది మళ్ళీ పోతుంది, ఇంకొక కాలం వస్తుంది మళ్ళీ పోతుంది. ఈ సుఖ దుఃఖాలు కూడా అంతే, వస్తూ పోతూ ఉంటాయి. అంతే కదా. మనకి ఎప్పుడు సుఖంగా ఉన్నామనే ఫీలింగ్ ఉండదు, ఎప్పుడు దుఃఖంగా ఉన్నామనే ఫీలింగ్ కూడా ఉండదు. కొన్నాళ్ళు కొంతసేపు మరి అది సుఖాన్ని బట్టి కొంతసేపు, కొన్ని రోజులు, 1 డేనో సుఖంగా ఉన్నాం అనిపించవచ్చు. తర్వాత మళ్ళీ ఏదో లేదనే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం కూడా మళ్ళీ ఎలాగో ఉపశమనమై మనం ఆ దుఃఖం తీర్చుకున్నప్పుడు సంతోషపడతాం, మళ్ళీ వెంటనే ఇంకేదో వస్తుంది. సో ఈ సుఖ దుఃఖాలలో వస్తూ పోతూ ఉంటాయి, నిత్యంగా ఏది ఉండదు. ఎలా ఈ చలికాలం వేడికాలం వచ్చిపోయినట్లు ఇవి కూడా అంతే. కానీ అసలు ఎందుకు కలుగుతున్నాయి ఈ సుఖ దుఃఖాలంటే మన ఇంద్రియాలతో కాంటాక్ట్ వల్ల కలుగుతున్నాయి. అంటే కాంటాక్ట్ అంటే ఇంద్రియాలు ఏది చూపించి ప్రలోభ పెట్టినప్పుడు మనం ఎఫెక్ట్ అయిపోయి ఆ ప్రలోభానికి రియాక్ట్ అయిపోయామంటే మనకి కోరిక కలుగుతుంది. కోరిక తీరకపోతే దుఃఖం వస్తుంది, తీర్చుకుంటే సుఖపడుతున్నాం అనుకుంటాం. సో ఈ మొత్తానికి కారణం సుఖ దుఃఖం అనే ఫీలింగ్, కేవలం ఫీలింగే అది. నువ్వు అనుకుంటున్నావు ఇది ఈ పరుపు కొనుక్కున్నాను మెత్తగా, అబ్బాయి ఎంత సుఖంగా ఉన్నానని, కారు కొనుక్కున్నాను ఎంత సుఖంగా, అదంతా మన మైండ్లో ఉంది. మనం సరిపెట్టుకున్నప్పుడు, కారు కొనుక్కోవాలనే కోరికే లేనప్పుడు, ఏదైనా ఒకటే అనుకున్నప్పుడు, పరుపైనా ఒకటే, మెత్తడిదైనా ఉన్న పరుపైనా చాలు అనుకుంటే ఇంక కోరికే లేనప్పుడు ఇంక మనకు ఆ సుఖం పడుతున్నాను అనే ఫీలింగు ఉండదు, లేదు అనే దుఃఖము ఉండదు.
సో అంత మన మైండ్ మనని ఏ రకంగా ఆలోచింపజేస్తోంది, ఏ రకంగా కోరికను క్రియేట్ చేస్తోంది. మైండ్ ఎలా ఈ క్రియేషన్ జరుగుతోందంటే ఇంద్రియాల యొక్క ఇన్ఫర్మేషన్ సప్లై చేయడం వల్ల. అందుకని ఈ ఇంద్రియాలు చూపించిన ప్రలోభాలకు మనం ఎప్పుడైతే మనసు ఇలా రియాక్ట్ అయిపోతుందో నీకు సుఖం అనే ఫీలింగు, దుఃఖం అనే ఫీలింగులు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ సుఖ దుఃఖాలు అనేవన్నీ కూడా మనం కల్పించుకున్నవే అని చెప్తున్నారు. నాకు సుఖాలు వద్దు అంటున్నాడు కదా. అసలు ఈ సుఖం అనేది ఇదని సుఖం కోసమని కాదు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చివరికి చెప్తారు కదా. సో ఇక్కడ ముందు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా అక్కడికి వెళ్ళగలిగేది. సో ఇది ఆత్మతత్వం. మరి నీకు ఈ సుఖం దుఃఖం అనే ఫీలింగ్లు ఎందుకు కలుగుతున్నాయి అంటే నీ ఇంద్రియాలతో నీ ఆ ప్రలోభాలు మనందరికీ ఈ కోరికల్ని వీటన్నిటిని కలిగిస్తున్నాయి. అప్పుడు తీర్చుకుంటే సుఖం అనుకుంటున్నాం, తీర్చుకోకపోతే దుఃఖం అనుకుంటున్నాం. కాబట్టి అది అందుకని ఈ సుఖ దుఃఖాలన్నీ వస్తూ పోతూ ఉంటాయి. స్థితీక్షస్వ భారత, నువ్వు వీటిని తట్టుకోవాలి అని చెప్పి భరత వంశస్థుడా అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో తితీక్షస్వ అంటే భరించాలి, సహించడం నేర్చుకో. నువ్వు ఇవన్నీ కూడా ఇంద్రియాల యొక్క అనుభవం వల్ల, ఇంద్రియాల యొక్క స్పర్శ వల్ల, అంటే ఇంద్రియాలు పెట్టే ప్రలోభాల వల్ల కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ద్వంద్వాలు అంటే సుఖము దుఃఖము ఆపోజిట్స్ ద్వంద్వాలు అంటారని చెప్పుకున్నాం కదా. సో ఇటువంటి ద్వంద్వాల వల్ల నువ్వు కలత చెందబాక అని చెప్పి నువ్వు నేర్చుకో, సహించడం నేర్చుకో, వీటన్నిటిని సహించడం నేర్చుకో అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఇంద్రియ ప్రలోభాలను మనం అరికట్టుకుంటే సుఖదుఖం అనే ఫీలింగ్స్ ఎలా తప్పించుకోవచ్చు అనేది. ఇప్పుడు తెల్లవారుజామున మరి ఈ వేదాలు ఇవన్నీ బ్రాహ్మణులు వాళ్ళు తెల్లవారుజామున లేచి చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. సో అవి వాళ్ళు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నెలల్లో మరి తెల్లవారుజామున లేచి స్నానం చేయాలంటే చాలా చలిగా ఉంటుంది. అయినా కూడా ఎంత చలి ఉన్నా కూడా వాళ్ళు చేయవలసిన పని చేస్తూనే ఉంటారు. అలాగే ఎండాకాలంలో విపరీతమైన వేడిలో కూడా మే నెలలో జూన్ నెలలో ఎంతో ఎండలు ఉంటాయి. మరి వంట చేయవలసిన వాళ్ళు వంట చేయకుండా ఉండటం తప్పదు, వాళ్ళు వెళ్ళి వంట ఎలాగూ చేస్తారు. సో వాతావరణంలో కొన్ని అసౌకర్యాలు ఉన్నా కూడా మనిషి తను చేయవలసిన విద్యుక్త ధర్మాలన్నీ చేస్తూనే ఉన్నాడు. అలాగే యుద్ధం చేయడం కూడా క్షత్రియ ధర్మము అని చెప్పి కొంచెం ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్తో భాష్యంలో వివరిస్తున్నారన్నమాట. సో మరి తప్పదు, యుద్ధము అని అందరూ ఒప్పుకున్న ఈ యుద్ధం, ఇది ధర్మయుద్ధం. కారణం అధర్మమైన ధర్మ మార్గంలో మరి వచ్చారు పాండవులు. సరే, దుర్యోధనులు అన్యాయ మార్గంలో ఎవరు చెప్పినా వినకుండా మేము యుద్ధం చేస్తాం, రాజ్యం ఇవ్వం అన్నారు. వీళ్ళు మరి తప్పదు, ఏమీ లేదు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి న్యాయంగా రావాల్సింది రావాలి కాబట్టి దానికోసం వీళ్ళు ఇక అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయిన తర్వాత తప్పక యుద్ధానికి రావాల్సి వచ్చింది. సో అలా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి అని చెప్పి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. సో ఇక్కడ ఇలా భగవంతుడు ఇంద్రియ కాంటాక్ట్ వల్లే మరి ఇవన్నీ కూడా వస్తున్నాయి. మనం ఈ సుఖ దుఃఖాలన్నిటినీ తట్టుకోవడం నేర్చుకోవాలి. ఈ అంతేకాకుండా ఇంద్రియ ప్రలోభాలను తట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. అప్పుడు సుఖ దుఃఖం అనే ఫీలింగ్ను కూడా అరికట్టొచ్చు. యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సో మానవ శ్రేష్ఠుడా అర్జున, పురుషర్షభ అంటే అర్థం సుఖ దుఃఖాలతో నువ్వు కలత చెందకుండా ఎవరైతే ఈ రెండిట్లో అంటే సుఖంలోనూ దుఃఖంలోనూ ధీరుడుగా నిలబడ్డగలగవాడు నిజంగా మోక్షానికి అర్హుడు. ఇప్పుడు చక్కగా మనకి క్లుప్తంగా చెప్పేస్తున్నారు. మోక్షం, ఈ జనన మరణ చక్రం నుంచి మోక్షం ఎవరికి వస్తుందంటే సుఖ దుఃఖాల వల్ల కలత చెందకుండా రెండింట్లోనూ ధీరుడుగా ఉన్నవాడికి నిజంగా మోక్షం వస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే మనం మోక్షం నిజంగా ఈ జనన మరణ చక్రం నుంచి వస్తుంది. నిత్య జీవితంలో కూడా మనకి సుఖము దుఃఖము బాధ అనే వాటన్నిటి నుండి కూడా ఫ్రీడమ్ వస్తుంది. ప్రతి నిమిషం ఏదో బాధపడుతూ ఏదో లేదు అనుకునే దుఃఖం నుంచి కూడా మనకి మోక్షం వస్తుంది అన్నమాట. ఎవరైతే రెండిట్లోనూ
కలత చెందకుండా ఉంటారు. దుఃఖం వచ్చినప్పుడు, కలత అంటే దుఃఖం వచ్చినప్పుడేమో బాధపడతాము, సుఖం వచ్చినప్పుడు విపరీతంగా పొంగిపోతూ ఉంటాం, గర్వపడుతూ ఉంటాం, విపరీతమైన సంతోషంతో అలా ఉంటాం. సో ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా సమత్వంతో కామ్గా ప్రవహించే నదిలాగా సాగిపోయినప్పుడు రెండింటిలోనూ ధీరుడుగా అలా ఒకే రకమైన సమత్వంతో ఉండేవాడు తప్పనిసరిగా మోక్షానికి అర్హుడు అని చెప్పి చెప్తున్నారు. సో హి నా వ్యధయంత్యేతే, ఎవరైతే ఇలా బాధింపవో ఏది సుఖదుఖాల్లో సమత్వంతో ఉన్న ధీరుడు, సో అతను అమృతత్వాయ కల్పతే, అతను అమృతతత్వానికి అంటే మోక్షానికి అర్హుడని భావించవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ సమత్వాన్ని తెచ్చుకుంటే అదే మోక్షానికి దారి అని ఇక్కడ నాందిగా బిగినింగ్గా చెప్తున్నాను. నువ్వు కలత చెందకు, ఏదొచ్చినా నువ్వు నిగ్రహంతో సమత్వంతో ఉండు. సో అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. మనం ఆత్మ కాదు, ఆత్మ శరీరం కాదని చెప్పారు. ఈ సుఖదుఖాలన్నిట్లో నువ్వు సమత్వంతో ఉండు అని చెప్తున్నారు. నాసతో విద్యతో భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతస్వనయోస్తత్వదర్శిభిః. సో అసత్తు అంటే ఈ భౌతిక దేహం అసత్తు అంటే ఇది పర్మనెంట్ కాదు. సత్ అంటే ఏం చెప్పుకున్నాము? మార్పు లేనిది, శాశ్వతమైనది. అందుకే ఆత్మని అజో నిత్య శాశ్వతోయం పురాణం అని చెప్పుకుంటాం, ముందు ముందు చూస్తాం. సో సత్తు అంటే నిత్యమైనది, మార్పు లేనిది, శాశ్వతమైనది అని అర్థం. ఎగ్జాంపుల్ ఎప్పుడు ఏం చెప్పుకుంటాం? పుస్తకం. ఈ రోజున పుస్తకమే, 1000 సంవత్సరాలు పోతే ఈ పుస్తకం పొడైపోతుంది, అప్పుడు పుస్తకం కాదు. సో కొన్నాళ్ళకి మారిపోతుంది దాని రూపం. అది ఎప్పుడూ ఇలా పుస్తకంగా ఉండడం లేదు కాబట్టి అది సత్తు కాదు. అందుకని ఏది సత్తు ఎప్పటికీ మారిపోకుండా? మన బాడీ ఉంటుందా? ఉండదు. ఈ ఇల్లు ఉంటుందా? ఉండదు. కొన్ని వేల సంవత్సరాలకి అది ఉండదు. అసలు ఈ ప్రపంచమే ఉంటుందా? కొన్ని మన్వంతరాలు పోతే ఈ ప్రపంచమే ఉండదు. బ్రహ్మ జీవితాలు కొన్ని అయిపోయిన తర్వాత ఈ ప్రపంచమే ఉండదు. సో అలాంటిది మరి ఏది శాశ్వతం? ఏది సత్తు కాదు, ఏది నిత్యము ఉండదు. ఏది సత్తు? భగవంతుడు, నిత్యము మార్పు లేకుండా శాశ్వతంగా ఉండేది ఆయన అంశ అయిన ఆత్మ. ఆయన అంశ కాబట్టి ఆత్మ కూడా నిత్యము, శాశ్వతము, మార్పు లేనిది. సో ఇది సత్తు. దేహం ఉండేది కాదు కాబట్టి అది అసత్తు. సో అసత్తుకి ఉనికి లేదు, నిత్యమైన ఆత్మకు మార్పు లేదు అని చెప్పి సత్యవ్రతులు నిర్ణయించారు. సో అది ఇక్కడ చెప్తున్నారు. సో ఈ దేహము ఎప్పుడు ఉండేది కాదు, ఇది అసత్తు, దానికి ఉనికి లేదు, అది ఎప్పుడు ఉండదు అని చెప్తున్నారు. ఎవరు? సత్యద్రష్టులు, అంటే సత్యాన్ని చూసిన వాళ్ళు, అంటే భగవంతుణ్ణి చూసిన వాళ్ళు అనుకోవచ్చు, భగవంత్ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు, జ్ఞాన నేత్రాలతో చూసిన వాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. సత్యాన్ని ఆ రకంగా చూసిన వాళ్ళు ఈ భౌతిక దేహం ఉనికి లేనిది, ఇది ఉండేది కాదు. ఉనికి లేనిదంటే ఈ రోజు ఉనికి ఉన్నది నిజమే, కానీ ఎప్పటికీ ఉంటుందా? కొన్ని సంవత్సరాలకి దానికి ఉనికి ఉండదు. కానీ నిత్యమైన ఆత్మ మాత్రం మార్పు లేనిది అని చెప్పి ఈ సత్యాన్ని చూసిన వాళ్ళు నిర్ణయించారు. అంటే ఇది ఉండేది కాదు శరీరం, ఆత్మ మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఈ రెండిటి తత్వాన్ని అధ్యయనం చేసి వాళ్ళు ఈ విషయాన్ని ధృవీకరించారు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా నిజమా ఏమిటి? ఏదో చెప్తున్నారు ఆత్మ ఇది అని, శరీరం ఉంది, ఉంటే ఈ రోజున మనకు కనిపించేది శరీరమే కదా అని మనకు అనిపించవచ్చు ఈ అజ్ఞానంతో. కానీ నిజంగా వాళ్ళన్నీ స్టడీ చేసి ఈ జ్ఞానవంతులు ఇవన్నీ కూడా మరి వాళ్ళు సాధన చేసి తెలుసుకున్నటువంటి ఈ తత్వాన్ని బాగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏది? సత్తైన శరీరానికి అది ఎప్పటికీ ఉండేది కాదు, నిత్యమైన ఆత్మ మాత్రం ఎప్పటికీ అది మార్పు లేకుండా ఉంటుంది అని ఈ సత్యాన్ని దర్శించిన వాళ్ళు స్పష్టపరిచారు అని చెప్పి చెప్తున్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. సో అవినాశనం, నాశనం లేనిది. తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, సర్వత్రా ఉన్నటువంటి శరీరంలో మొత్తం వ్యాపించి ఉన్నది కదా ఆత్మ. ఆత్మ లేనిదే
కన్ను పనిచేయదు, ముక్కు పనిచేయదు, నోరు పనిచేయదు, చెవి, కాలు, చేతులు, మరి మన స్టమక్, మన లంగ్స్, కిడ్నీస్ అన్నీ పనిచేస్తున్నాయి అంటే కనిపించే అంగాలు, లోపల కనిపించని అంగాలు అన్నీ కూడా బ్రెయిన్ ఏదైనా సరే మరి అన్నీ అంటే బ్రెయిన్ అందరికీ పనిచేయదుగా అప్పుడు ఆత్మ లేదనుకోవాలి అంటే అది కాదు. బ్రెయిన్ ఫంక్షనింగ్ ఈ శరీరం అలా జీవనంతో ఉన్నది అంటే దానికి కారణం లోపల ఆత్మ ఉండడం వల్ల. సో సర్వత్రా వ్యాపించే ఆత్మ ఉండడం వల్లే ఈ శరీరం ఇలా జీవనంతో ఉన్నది చైతన్యంతో అని తెలుసుకో. సర్వమిదం తత్వం, శరీరం అంతా వ్యాపించి ఉన్న ఈ ఆత్మ నశింపు లేనిదని నువ్వు తెలుసుకో. సో ఈ ఆత్మ ఉన్నంత కాలమే ఈ శరీరానికి జీవనం. సో ఆత్మ అవినాశి కాబట్టి ఆత్మను నశింపజేయడానికి ఎవ్వడు సమర్థుడు కాదు. వినాశం అవ్యయస్య అస్య. సో ఈ అవ్యయమైనటువంటి ఆత్మను వినాశనం చేయడం నకశ్చిత్, ఎవ్వరు కూడా కర్తుమర్హతి, ఎవరు ఈ పని చేయడానికి అర్హులు కాదు, సమర్థులు కాదు. ఈ ఆత్మను నాశనం చేయడం ఎవరి తరం కాదు అంటున్నారు. సో శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆత్మ నశింపచేయటం అనేది లేదు, దానికి నశింపు లేదని తెలుసుకో. ఇలాంటి అవినాశనమైన ఆత్మను నశింపచేయడం ఎవరి వల్ల కాదు. నువ్వేదో వాళ్ళని చంపుతానంటున్నావు, అసలు నువ్వు బాడీ, మనం బాడీ కాదు ఆత్మ, ఆత్మను ఎవ్వరూ కూడా చంపలేరు అది అని భగవంతుడు ఇక్కడ అలా ఆ దృక్పథాన్ని ఫస్ట్ టైం అర్జునుడికి చెప్పడం జరిగిందనమాట. నువ్వేదో మనుషులంటే పై కనిపించే బాడీ అనుకుంటున్నావు, అది కాదు. అంతవంతై మే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అంతవంతం అంటే నాశనవంతమైనవి ఇమే దేహ, ఈ దేహాలన్నీ పోయేవే అంటున్నారు. నిత్యస్య ఉక్త శరీరిణః, నిత్యము కూడా మరి శాశ్వతమైనవి దేహం, నిత్యుడైన ఈ జీవి యొక్క దేహం మాత్రం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉక్వ అని చెప్పబడింది. ఈ దేహం ఎప్పుడైనా సరే నశిస్తుంది. అనాశినో, ఈ అంటే నాశనం లేనిది, ఎప్పుడు నశింపని, అప్రమేయస్య అంటే లిమిట్లెస్, పరిమితి లేనిది, తస్మాత్ కాబట్టి ఏది ఈ ఆత్మ కాబట్టి యుద్ధస్వ భారత, అందుకని లేచి యుద్ధం చెయ్యి. సో ఏమంటున్నారంటే అవినాశనం అపరిమితుడు నిత్యుడు అయిన ఈ జీవుడి యొక్క దేహం మాత్రం నశించే తీరుతుంది. జీవుడు అంటే ఆత్మ. సో ఆత్మ ఎవరు? నాశనం లేనిది, అపరిమితం అంటే నీ లిమిట్లెస్ అన్నమాట. ఆత్మ యొక్క జీవనం అలా సాగుతూనే ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుందని కూడా మరి చెప్పలేము. ఆత్మతత్వమే లిమిట్లెస్ భగవంతుడిలాగా. నిత్యుడు ఎప్పటికీ ఉండేది ఆ జీవుడి అటువంటి జీవుడి యొక్క దేహం మాత్రం నశించే తీరుతుంది. ఏ దేహంలోకి వెళ్ళినా ఈ అవినాశి అయిన ఆత్మ ఆ దేహం కొన్నాళ్ళు ఉంటుంది, పోతుంది. కాబట్టి నువ్వు ఇది అర్థం చేసుకో, ఆ నిత్యమైన జీవుడు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఆ దేహం మాత్రం పోతుంది. కాబట్టి నువ్వు ఈ తత్వం తెలుసుకుని లేచి యుద్ధం చెయ్యి భారత అంటే భరత వంశస్థుడా. సో ఈ ఆత్మను ఎవ్వరూ ఏమీ చేయలేరు. శరీరంలోకి వెళ్తుంది, శరీరం నాశనం అయితే ఇంకో దాంట్లోకి వెళ్తుంది. కాబట్టి ఇది అసత్తు అయిన శరీరం అని, నిత్యమైన ఆత్మతత్వానికి ఎవరూ ఏమీ చేయలేరని మరి గొప్పవాళ్ళు చెప్పారని ఇందాకే చెప్పారు కదా. అవినాశి అయిన ఆత్మను ఎవరు కూడా మరి ఏమి చేయలేరని సత్యద్రష్టులు, ఇది ఉనికి లేనిది శరీరం, నిత్యమైన ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది, దానికి ఏ మార్పు లేదు అని వాళ్ళు చెప్పారు. కాబట్టి అవినాశి అయిన ఈ ఆత్మను ఎవ్వరూ ఏమి చేయలేరు. దేహం మాత్రం నశించే తీరుతుంది. ఇప్పుడు నువ్వు చంపకపోయినా ఈ దేహం ఏదో రకంగా ఎప్పుడో వాళ్ళది దేహం అంతమయ్యే రోజు ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధంలో నీ చేతిలో రాకపోయినా ఎప్పటికైనా ఈ దేహం పోయేదే, ఇవాళ కాకపోతే రేపు అంటున్నారు. కాబట్టి నువ్వు లేచి యుద్ధం చేయి, నీ డ్యూటీ చెయ్యి. యయేవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. సో ఎవరైతే దీన్ని మరి హంతారం చంపేవాడని అనుకున్నా, యశ్చైనం మన్యతే హతం లేదంటే చంపించబడేవాడు అనుకున్నా, ఉభౌతో రెండు రకాలు కూడా నా విజానీత వాళ్ళు విషయం తెలియని వాళ్ళు, జ్ఞానం తెలియని వాళ్ళు, అజ్ఞానులు అంటున్నారు. నా అయం ఇది
హంతి నా అయం హంతి, ఇది చంపదు, నా హన్యతే చంపబడదు అంటున్నారనమాట. సో ఈ జీవుడు అంటే ఆత్మ చంపుతుందని గాని చంపబడుతుందని గాని మనం అనుకోకూడదు. సో ఇప్పుడు అర్జునుడు నేను చంపుతున్నాను అంటున్నాడు కదా. సో నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ. నీ ఆత్మ ఎవరిని చంపదు, నీ ఆత్మని ఎవరు చంపలేరు. అది అర్థం చేసుకో. నువ్వేదో నేను ఈ శరీరంతో, నేను ఒక మనిషిని, ఈ శరీరమే నేను, వెళ్ళి ఈ శరీరం చంపుతోంది అంటే నేనే చంపుతున్నాను అనుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ అనేది ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. కాబట్టి అని ఎవరైతే తెలుసుకుంటారో అది తెలుసుకోలేని వాళ్ళు జ్ఞానవంతులు కారు. ఈ ఆత్మ చంపబడుతుంది, జీవుడు చంపబడతాడు, చంపుతాడు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు, చంపబడదు అని చెప్పి ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. ఆత్మ జన్మ గాని మృత్యు గాని లేదు. అది మరి ఆత్మకు న జాయతే మ్రియతే, జన్మించడం లేదు, మరణము లేదు, లేక మరణము లేదు. వాకదాచిత్ అంటే మరణింపదు కూడా ఎప్పుడు. నాయం భూత్వ అని ఇది జన్మించి మరి భవిత జన్మించదు అంటే ముందు జన్మించలేదు, జన్మించదు, జన్మింపబోదు. సో ఆత్మ పుట్టుకనేది లేదు. నా భూయ తిరిగి మళ్ళీ జన్మించడం కూడా లేదు. అజ అంటే పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. అయం ఇది, ఈ ఆత్మ పురాతనమైనది. నా హన్యతే చంపబడదు, హన్యమానే శరీరే శరీరం చంపబడ్డ ఆత్మ చంపబడదు. సో ఈ ఆత్మకు జన్మ మృత్యువు లేదు, పుట్టుక మరణం లేదు. నా జాయతే మ్రియతే, అది జన్మించదు, జన్మింపలేదు, జన్మించబోదు. ఇంతకుముందు ఎప్పుడో జన్మించిందంటానికి లేదు, జన్మించదు, ముందు జన్మింపబోదు. ఎందుకు? దానికి పుట్టుక లేదు. అజ అంటే పుట్టుక లేనిది, జన్మరహితం, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనం, మరి జన్మలేనిది, ఎప్పటి నుంచో ఉంది భగవత్ అంశ. నా హన్యతే హన్యమానే శరీరం హతమార్చబడ్డ ఇది నేనెవ్వరు హతమార్చలేరు, ఇది చంపబడదు అని చెప్పి చివరికి ఆత్మతత్వాన్ని ఈ రకంగా చెప్పడం జరిగింది అన్నమాట. సో 20th శ్లోక ఆత్మతత్వం. అందుకే ఇలా బేబీ నుంచి మరి క్రమంగా ఈ శరీరం కౌమార్యం, యవ్వనం, మరి తర్వాత స్లోగా వృద్ధాప్యంలోకి వచ్చి ఈ శరీరం పోయిన తర్వాత ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్తుంది. సో ఆత్మను ఎవ్వరూ చంపలేదు, ఇది నిత్యము ఉండేదే, పుట్టుక లేనిది, అజ, నిత్యమైనది, శాశ్వతమైనది. ఈ ఆత్మ ఎవరినో చంపుతుంది అనుకోకూడదు, ఎవరి చేతన చంపబడుతుంది అనుకోవడం కూడా తెలివి తక్కువతనం. జ్ఞానం లేని వాళ్ళే అలా అనుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఇక 72 శ్లోకాస్ ఉన్నాయి. సో ఇక్కడితో ఈరోజు ఆపుతాము. మళ్ళీ నెక్స్ట్ శ్లోకాన్ని రేపు క్లాస్లో చూద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అద్భుతమైనటువంటి ఆత్మతత్వం ఇక్కడ వివరంగా చెప్పారు. ఇంత క్లియర్గా మళ్ళీ ఎక్కడా ఉండదు ఈ ఆత్మతత్వం. కానీ